ప్లాస్టిసిటీ అంటే ఏంటి తెలుసమ్మా? ఇట్ ఈస్ ఎ ప్రాపర్టీ ఆఫ్ ఎ బాడీ బై virtue ఆఫ్ విచ్ ఇట్ డస్ నాట్ రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ సైజ్ అండ్ షేప్ ఆన్ ది రిమూవల్ ఆఫ్ డిఫార్మింగ్ ఫోర్స్. అంటే ఏమి లేదమ్మా, ప్లాస్టిసిటీ అంటే సింపుల్. ఒక వస్తువుకు మనం ఫోర్స్ పెట్టినప్పుడు అది ఆకారం మార్చుకుంటది. అవునా కదా? సో మనం బలాన్ని తీసేస్తే మళ్ళీ అసలు ఆకారానికి అసలు రాదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమి లేదు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం మట్టితో ఏదైనా వినాయకుడి బొమ్మలు తయారు చేస్తాం. తర్వాత ఈ ఆకారం బాగుంటది. మనం బలం పెట్టి ఆ మట్టి బొమ్మల్ని ఏం చేస్తాము? మొత్తానికి క్లేతో ఉన్నది ఇరగ్గొట్టేస్తాము. మళ్ళీ తిరిగి ఒరిజినల్ స్టేట్‌కి వస్తదా? రాదు. దాన్నే ప్లాస్టిసిటీ అని అంటారు. డీఫార్మింగ్ అంటే ఏంటి? ఫార్మ్ మార్చడం. ఓకేనమ్మా? డన్. అదే ప్లాస్టిసిటీ అంటారు సింపుల్. ఒక బాడీలో ఒక ప్రాపర్టీలోని ద ద ఒక్కసారి మనం దాని యొక్క ఫోర్స్ తీసేస్తే, రిమూవల్ ఆఫ్ డిఫార్మింగ్ ఫోర్స్ తీసేస్తే మళ్ళీ డస్ నాట్ రిగైన్ ఇట్స్ ఒరిజినల్ సైజ్. అంతే సింపుల్. అదే. సో ఏదైనా ఒక వస్తువుని మనం బలంతో ఆ వస్తువుని, మట్టి వస్తువుని గాని, క్లేని గాని మనం బలంతో దాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసాం. దాన్ని నలిపేసాం. అది పాడైపోయి కింద పడిపోయింది. మళ్ళీ తిరిగి అది దాని ఒరిజినల్ పొజిషన్‌కి ఇంక రాలేదు. దాన్ని ప్లాస్టిసిటీ అంటారు. మళ్ళీ ఎలాస్టిసిటీ అంటే వేరు. ఎలాస్టిసిటీ అంటే ఏంటి? మళ్ళీ దాన్ని మనం బలం తీసేసినా మళ్ళీ అది ఒరిజినల్ ఫార్మ్‌కి వచ్చేస్తది. ఇప్పుడు ఎగ్జాంపుల్ రబ్బర్ బ్యాండ్ ఉంది. రబ్బర్ బ్యాండ్‌ని మనం నలిపిసినా మళ్ళీ నార్మల్‌గా వదిలేస్తే దాని ఒరిజినల్ స్టేట్‌కి, ఒరిజినల్ ఫార్మ్‌కి అది వచ్చేస్తది. కానీ ప్లాస్టిసిటీ అలా కాదు. ఈ రబ్బర్ బ్యాండ్ చూడండి. ఇది మన బలం పెట్టి ఇలా ఎంత నలిపినా మళ్ళీ అది ఎలాగైపోద్ది? నార్మల్ పొజిషన్‌కి వస్తుంది. దీన్ని ఎలాస్టిసిటీ అంటారు. ప్లాస్టిసిటీ అంటే ఏంటి? మనం బలం పెట్టి మనం బలం పెట్టి ఈ చాక్ పీస్‌ని ఇలా బ్రేక్ చేసాం. మళ్ళీ అది దాని ఒరిజినల్ పొజిషన్‌కి వస్తదా? రాదు. దీన్ని ఏమంటారు? ప్లాస్టిసిటీ అంటారు. సో ఒక్కసారి డస్ నాట్ రిగైన్ ఇట్స్ ఒరిజినల్ సైజ్ వన్స్ ది షేప్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ డిఫార్మింగ్ ఫోర్స్. డిఫార్మింగ్ అంటే రూపం మారడం. దానికి చేంజ్, పారిపోవడం. ఓకేనమ్మా? అంతే సింపుల్.